వీక్షకులందరికీ నమస్కారం. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ బాబా ఒక కీలక ప్రకటన చేశారు. సహజంగా హిందువులు దేవాలయాల్లో పూజలు చేస్తూ ఉంటారు, క్రిస్టియన్లు చర్చిల్లో, ఇక ముస్లింలు అయితే మసీదులో చేస్తారు. కానీ ఉత్తరప్రదేశ్లో అలా కాదు. రోజుకు 5 సార్లు రోడ్ల మీద పడి దొరలడం, నమాజులు చేయడం. ఆ సమయంలో ఒక అరగంట సేపు మొత్తం ట్రాఫిక్ జామ్ చేయడం. ఇక ఇలాంటి వ్యవహారాలు కుదరవు అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టంగా చెప్పారు. మసీదుల్లో స్పేస్ కనుక లేకపోతే షిఫ్ట్లు వేసుకొని చేసుకోండి. ఇప్పుడు రోజుకు 5 సార్లు చేస్తున్నారా, 15 సార్లు చేసుకోండి, కానీ మసీదులో చేసుకోండి. రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు పరదాలు వేసి దొర్లితే కుదరదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. వింటే మంచిది, వినకపోతే బుల్డోజర్లు వస్తాయి. ఇక యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరప్రదేశ్లో 17,000 ఎన్కౌంటర్లు జరిగాయని ప్రభుత్వమే స్పష్టంగా ప్రకటించింది. దాదాపు 279 మంది కరుడుగట్టిన నేరస్తులు ఖతమయ్యారు. మరో 300 మంది పైగా గాయపడ్డారు. వేలాది మంది పరారైపోయారు, ఉత్తరప్రదేశ్ను వదిలేసి వెళ్ళిపోయారు. అన్సారీ లాంటి కరుడుగట్టిన నేరస్తులను కూడా కాల్చి చంపారు. 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ గెలిచిన వాడికే దిక్కు లేకుండా పోయింది. ఇక ఉత్తరప్రదేశ్లో నేరాలన్నీ దాదాపు అదుపులోకి వచ్చాయి. ఇక రోడ్ల మీద పడి డొలడం, ఇష్టం వచ్చినట్టు మైకులు పెట్టడం ఇక కుదరదు. మీరు మారితే మంచిది, మారకపోతే బుల్డోజర్ వచ్చింది. అందులో ఎలాంటి అనుమానాలు తావులేదు. రాబోయే కొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్లో రోడ్ల మీద డొల్లి ప్రార్థనలు చేయడం ఉంటుందా? అలా చేస్తే యోగి ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.